ఎవరంతా వాళ్ళ ఇష్ట ప్రకారం పోకుండా దయచేసి మగ్గులన్నా మనం నియోజకవర్గ నాయకులు వెనకబడి మనమందరము పోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. ఇప్పుడు ఆ పద్ధతి లేకోకుండా పోయింది. అదే కాక పంట పెట్టుబడి సాయంగా పోరుబాట స్టార్ట్ చేశారు. 13వ తారీఖు నుండి రైతులకు సంబంధించినటువంటి పోరుబాటలో మనం పుట్టపర్తి కలెక్టరేట్ ముట్టడి ఉంది. అలాగే 27వ తారీఖు కరెంటు బిల్లుల పైన, 3వ తారీఖు విద్యార్థుల ఫీజు రిమర్స్ పైన ఉంది. ఈరోజు ముఖ్యంగా రైతు వ్యవస్థ పైన, రైతు పడుతున్నటువంటి బాధల పైన, మన ప్రభుత్వంలో రైతు ఏ విధంగా లబ్ధి పొందాడు, తర్వాత ఈ ప్రభుత్వంలో ఏ విధంగా రైతు నష్టపోతున్నాడు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకునేసి పోరుబాటలో ముందుండాలని చెప్పేసి ఫస్ట్ పోరుబాటలో భాగంగా జనవరి 13వ తారీఖు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ముట్టడి చేయవలసిందిగా మనకు ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఈ నాయకులు మాట్లాడిన తర్వాత పట్టణం దగ్గర ఎక్కువ వర్షపాతంతో పంట నష్టపోవడం జరిగింది. రైతు కూడా తీవ్రంగా నష్టపోయాడు. అక్కడ కూడా ఆ పంట కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత మీరందరూ కూడా అక్కడ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు మేమందరము నిరసన తెలిపి కలెక్టరేట్ ను ముట్టడి చేయడానికి పుట్టపర్తికి వెళ్ళవలసి ఉంటుంది. దానికి గాను కార్యాచరణ ఎలా చేయాలి రూపొందించడానికి గాను మేమందరం ఇక్కడ వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రతి మండలం నుంచి 2-3 ముందరు వచ్చి 9:30 గంటలకు పుట్టపర్తికి రేపే ఉన్నాడు 13వ తేదీ పుట్టపర్తికి వెళ్ళవలసి ఉంటుంది. 9:30కు అక్కడ పార్టీ ఆఫీసు మన మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఇంటి దగ్గర అందరూ గుమిగూడి దాదాపు 3,000 నుంచి 4,000 మంది కలెక్టరేట్ కి ర్యాలీగా పోయి అక్కడ మెమోరాండం ఇచ్చి ఈ నిరసన తెలపాల్సిన ఆవశ్యకత ఉంది. అది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలా వెళ్ళాలి, ఎంతమంది పోవాలనే దానిపైన చర్చించడానికి మేము అందరం కూర్చున్నాం. కాబట్టి ముందర వచ్చి ప్రతి మండలం నుంచి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది 10 నిమిషాలు మేము మాట్లాడి దీని తర్వాత పట్టణానికి పోయి వరి పంట చెడిపోయింది, ఎలా ఈ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రెస్ మీట్ ఆడ పెట్టే కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి మండలం నుంచి వచ్చి ఎన్ని పనులు పెట్టాలి, ఎట్లా చేయాలనే దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది అభిప్రాయం. కాబట్టి అందులో వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మన ప్రియతమ నేత, మన అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది, మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి వారు, మరియు పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ప్రియతమ నేత, మన మాజీ ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమయం అయిపోయింది. ఆ సమయంలో వాళ్ళు చెప్పినటువంటి అమలు చేస్తారని చెప్పి ఇన్ని రోజులు చూడడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఆ ఊసే లేదు. ఇప్పుడు మరి మనం ఇంకా మన పాత్ర మొదలవుతుంది. అదేంటంటే పోరుబాట అనే కార్యక్రమంలో మొట్టమొదట మనం ఇప్పుడు మనందరినీ కూడా పార్టీ శ్రేణులందరినీ కూడా జిల్లా కలెక్టరేట్ల వద్ద, రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ఒక మెమరాండం తయారు చేసి మన రైతు సమస్యల పైన, మరియు మనం ఇప్పుడు ఏ విధంగా అయితే రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బంది చాలా ఉన్నాయి. రైతాంగ సమస్యలు చెప్పాలంటే మొట్టమొదటిది మన ప్రియతమ నేత ఉన్నప్పుడు బీమా ఆయన చెల్లించేవారు అనమాట, మనం కట్టేవాళ్ళం కాదు. అది ఊసే లేదు. ఇప్పుడు దాన్ని ప్రైవేట్ గా ఎకరాకింత కట్టండి అని చెప్పి ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళే దాన్ని ఎంత చెప్తున్నారు అన్నమాట. అలాంటి చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే మనము. ముఖ్యంగా ఈ కార్యక్రమం పైన, మనం ఇంకా మొదలు పెట్టబోయే కార్యక్రమం పైన ఎప్పుడైనా కూడా మనందరం సిద్ధంగా ఉండాలా. ఎప్పుడు పార్టీ ఒక్క మెసేజ్ పెట్టినా నాకు ఫోన్ రాలేదు అనుకోకుండా మనందరం కూడా సంఘటితంగా, కొన్ని సమయాల్లో ఫోన్ రాకపోవచ్చు, ఫోన్ చేసే సమయం లేకపోవచ్చు, కాబట్టి అందరం కూడా సంఘటితమై మొట్టమొదట మనం తలపెట్టబోయే పోరుబాట కార్యక్రమంతో మొదలైతే, మన ప్రియతమ నేత కూడా రేపు నెల నుంచి ఒక పార్లమెంట్ పరిధిలో 2-3 రోజులు ఉండాలని చెప్తున్నాడు. ఆ కార్యాచరణ కూడా ఇంకా మొదలవుతుంది. ఇప్పటి నుంచి కూడా కుటుంబ ప్రభుత్వాన్ని మనం ఏమైతే చెప్పి చేయలేదో
మన నాయకుడు ఏమైతే చేస్తున్నాడో అవన్నీ మనం తెలిపేందుకు ఈ పోరుబాట. ఆ కార్యక్రమంలో భాగంగా మనం మన గాండ్లపేట మండలం నుంచి మనందరం కూడా వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా అందరూ రావాల్సి వస్తుంది. ముఖ్యమైన నాయకులు మరియు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా. మరి ఈ కార్యక్రమానికి మేము పైన ఉన్నటువంటి వాళ్ళు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, మన సమన్వయకర్త ఆధ్వర్యంలో మన నాయకులందరూ ఏ విధంగా అకామిడేషన్ వెళ్దాం కల్పిస్తామంటే మేమంతా కూడా వచ్చేందుకు సిద్ధమని చెప్పి మేము సభాపూర్వకంగా అందరికి తెలియజేస్తున్నాం. మన మండల వాసులు కూడా ఒకటే చెప్తున్నాం, ఈ రోజంతా ఇక్కడికి వచ్చాం. మనందరం కూడా ఈ మీటింగ్ ఎప్పుడంటే కొంచెం పక్కన మాట్లాడుకొని మనకు ఎన్ని అవసరం వస్తాయి, ఎంతమంది వస్తామని మాట్లాడుకొని వాళ్ళకి ఇక్కడే తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నటువంటి పెద్దలకి, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మనం రైతులు పడుతున్న కష్టాలేమి, మరి వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుంది, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం బాగా అన్ని చేసినాము. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం అంటే ఫస్ట్ రైతన్నలనే ఫస్ట్ తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ దగ్గర మనం అర్జీ ఇచ్చే విధంగా మరి మన జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి సార్ గారిని పాల్గొంటారు కాబట్టి మరి కార్యకర్తలు, లీడర్లు ప్రతి ఒక్కరూ మనము 13వ తారీఖు మన ఆఫీస్ దగ్గరికి ఇక్కడికే వస్తే 7:30కు బయలుదేరాలని చెప్పినారు. మరి ఆ కార్యక్రమం పైన మనం ఏం చేయాలి అనే విధంగా మనం ఇక్కడ మన పెద్దలు కానీ మళ్ళీ అందరూ మాట్లాడతారు. మరి వెహికల్ మనం ఎట్లా వెహికల్ అరేంజ్ చేసుకున్నామా, మీకు టిఫిన్ అవన్నీ ఏం పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ చూసుకొని మళ్ళీ మనకు సత్యసాయి జిల్లా అయినటువంటి మన పుట్టపర్తికి వెళ్లాల్సి ఉంటుంది కలెక్టరేట్ ఆఫీస్ కు. అంతకు ముందుగానే మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన పట్నం దగ్గరే రామ్మోహన్ రెడ్డి అనే రైతు మరి వరిబడి చాలా హీన పరిస్థితులు మొత్తం అంతా కిందికి లెవెల్ అయిపోయి మొత్తం పడిపోయింది. మరి నిన్నగా ఇంకా వీడియోస్ కానీ దాంట్లో పెట్టినాము. మరి అందుకు ఈ రోజు ఆ రైతులు పరామర్శించేందుకు మన ఇన్ఛార్జ్ మక్బూల్ గారు, అలాగే రాష్ట్ర నాయకులందరూ, మరి అలాగే మనకు ఉన్నటువంటి కలి నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, మరి మన చైర్మన్లు, అదేవిధంగా ప్రతి ఒక్క అనుసంధానమైన మన పార్టీ నాయకులందరూ కానీ మన కన్వీనర్లు అందరూ కలిసి మనం ఈరోజు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఆ రైతు పరిస్థితి ఏముంది, ఫీడ్బ్యాక్ అని మనం తీసుకొని ఈరోజు ఆ ఫీడ్బ్యాక్ ను మనము గౌరవ కలెక్టర్ గారికి మనం 13వ తేదీ సమర్పిస్తాం. కాబట్టి మరి ఈ ప్రోగ్రామ్ కి అందరూ హాజరు కావాల్సిందిగా రైతన్నులందరినీ కానీ మీరు మొబిలైజ్ చేసి అందరినీ మనం అక్కడికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. నాయకత్వంలో అదిరికి విచ్చేసినటువంటి ఎంపీకుంట మండల నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు సర్పంచులు, మిగతా కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమం రైతుల కష్టాలు ఎందుకు వచ్చినాయి, రైతులకి ఈ కష్టాలని మన ఇంతకు ముందే మన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము అన్న జగనన్న ముఖ్యమంత్రిగా రైతుల గురించి సుదీర్ఘంగా ఆలోచన చేసి మంచి పథకాలు, రైతులకు ఏం మేలు జరుగుతుంది, ఎందుకు మేలు చేస్తే రైతులు ఈ దేశానికి ఎన్నెముకగా ఉంటారని వాళ్ళకి ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చి అందులో ఒకటి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్. రైతులు కట్టకుండా మనము గవర్నమెంటే అందరికి ప్రతి ఒక్క రైతులకు ఇన్సూరెన్స్ పే చేసి మంచి టయాలు అకాల వర్షాలకు నష్టపోకుండా నష్టపోయిన రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అటువంటి పథకాలు వర్తింపజేసి రైతులకు ఎంతో మేలు చేసి ఈ దేశానికి రైతులే ఎన్నెముకగా ఉంటారని ఆలోచన చేసి మంచి పరిపాలన అందించారు. మరియు మనమందరము ఏమనుకున్నామంటే పత్రికా విలేకరులు, పత్రికా నాయకులను, అబద్ధాలు చెప్పే నాయకులను నమ్ముకున్నారు. ప్రజలు మోసపోయినారు. ఆ పత్రికలలో వచ్చే వార్తలు ఇవి ఎంతో జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారం చేసి మన పార్టీ అధికారంలో లేకుండా జరిగినది. మరియు ఈ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము 6 నెలల క్రితం వచ్చి 6 నెలల నుండి సకాల వర్షాలు మంచి ఎక్కువగా అతిగా అనావృష్టిగా వర్షాలు లేకుండా పోతే వస్తే వర్షాలు వస్తాయి, పంటలు ఎంతో నష్టపోయినారు. రైతుల గురించి ఆలోచన చేయకుండా ఏదో ఇప్పటి వరకు విష ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ఇవన్నీ చేస్తూ కాలం గడిపి 6 నెలలు అయితే ఉంది. మరియు ఇప్పుడు రైతుల మీద మన మాజీ సీఎం గారు జగనన్న ఈరోజు
రైతులు జరిగే అన్యాయం మీద ఎంతో దీర్ఘనారం చేసి మన నాయకులకు అందరికీ ఒక దిశానిర్దేశం చేశారు. ఈ నెల 13వ తారీఖు నుండి రైతులు మీద జరుగుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరికి నియోజకవర్గ స్థాయిలో నాయకులందరినీ పిలిచి ఒక సమస్యను మనము కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మన నాయకులందరినీ పిలిపించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మనందరము మక్కులన్న గారి నాయకత్వంలో మిగతా శ్రీనివాసరెడ్డి అన్న గారు, భాస్కర్ రెడ్డి అన్న గారు మరియు ఇంకా నాయకులు ఇస్మాయిల్ అన్న గారు చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని దిశానిర్దేశం చేసి మనము 13వ తారీఖు ఏ విధంగా రైతులకు అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి మిగతా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానిని మనం జయప్రదం చేయాల్సిందిగా అందరికీ కోరుకుంటూ చైర్మన్ గారికి, కౌన్సిలర్ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం చాలా బృహత్తరమైన కార్యక్రమంగా మనం అందరూ భావిస్తాం. వైఎస్ రెడ్డి గారు రైతుల పక్షపాతి. రైతు అంటే రెడ్డి, రెడ్డి అంటే రైతు. 10 మందికి సాగే కుటుంబాలు రెడ్ల కుటుంబాలు అనేది అందరికీ తెలుసు. అదే విధంగా మన నియోజకవర్గంలో కూడా చాలా మంది రైతులు ఉన్నారు, మంచి రైతు కుటుంబాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కార్యక్రమం 6 నెలల నుండి రైతులకు ఏదైనా సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందంటే ఈ రోజు అందరికీ అర్థమవుతా ఉంది. రాష్ట్రంలో ఉండే రైతులకు, రైతు కుటుంబాలందరికీ అర్థమవుతా ఉంది ఏమి చేసింది ఈ ప్రభుత్వం అనే దానిపైన. 6 నెలలు కాలం గడిచినా కూడా ఒక రైతు ఒక నయా పైసలు ఇచ్చిన పాపాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పోలేదని సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు 13వ తేదీ జరిగే కార్యక్రమం గురించి వివిధ మండలాల నుంచి విచ్చేసిన అతి తక్కువగా మనకు ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, సమన్వయకర్తలకు అందరికీ పిలుపుయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు మనమే ఎగ్జాంపుల్ గా తలుపుల నుంచి మన నాయకులంతా ఈ మీటింగ్ అయిన తర్వాత కూర్చొని ఏ విధంగా ఎన్ని వెహికల్స్ పెట్టాలి అనే దానిపైన క్లారిటీ ఇక్కడే ఏ మండలాల్లో వాళ్ళు తీసుకుంటే కన్నా ఎక్కడ మనం స్టే కావాలి, అందరూ కలిసి ఎన్ని గంటలకు బయలుదేరాలి అనే దానిపైన ఒక క్లారిటీ పెద్దలు చెప్తే కదా ఏ మండలాల్లో వాళ్ళు ఇక్కడే కూర్చుంటే కదా నెక్స్ట్ కు మనం ఊర్లో పోయి అందరూ కలుగుతామంటే అది టైం కూడా లేదు. కాబట్టి ఈ రోజు మనం అందరూ కూర్చొని ఏ మండలాల్లో వాళ్ళు నిర్ణయించుకోవాలని నా యొక్క సలహా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కోల్పోయి 6 నెలల కాలం అయిపోయింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పాలన, ఆయన ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలు అందరూ అనుభవించినారు, చూసినారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలం అవుతుంది. ఈ 6 నెలల కాలంలో ఏమైతే చేసిందో అంత ప్రజలందరికీ తెలుసు. అలాగే ముఖ్యంగా రైతులు అలా నష్టపోయినారు. ఆ రైతుల గురించి, అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, అందిస్తున్న మోసపూరిత ప్రభుత్వాన్ని ఎండగట్టాలా అనే ఒక ఉద్దేశంతో మన అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఈ రైతు పోరుబాట అనే ఒక కార్యక్రమాన్ని చేసి ఈ ప్రభుత్వం ఎలాగైతే రైతులకు చెప్పిన ఇవన్నీ చేయకుండా మోసపూరిత పరిపాలన చేస్తూ మోసం చేస్తుంది, వాళ్ళకి అన్యాయం చేస్తుంది. కలెక్టరేట్ వద్ద పెట్టి వాళ్ళకు వచ్చేసి రైతులకు అన్యాయం జరగకుండా, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అన్యాయం జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎండగట్టుకుంటూ మనమందరము ఇప్పుడు టైం వచ్చింది. మనమందరం ఇప్పటి నుంచి లేచి మన నాయకులు పిలుపు మేరకు ఎప్పుడైతే మనకు ఏ కార్యక్రమాలు చేయాలంటారో ఆ కార్యక్రమాలను చేసుకుంటూ మన పార్టీని డెవలప్ చేసుకుంటూ మన పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకొని మళ్ళీ మనం ప్రభుత్వం తెచ్చుకునే విధంగా మనం అందరము పాటుపడాలా, కష్టపడాలా. ఇవన్నీ మనం చేసుకోవాలంటే మనం అక్కడ అందరము కలిసికట్టుగా ఉండాలా. ప్రతి చిన్న పిలుపుకు కూడా మన కార్యకర్తలందరూ రావాలని చెప్పేసి వేదిక ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఇక్కడ వచ్చిన వాళ్ళనే కాదు, వాట్సాప్లో చూసిన కార్యకర్తలు ఎవరైనా కానీ వైసీపీ
అభిమానులు వైసీపీ మీద కొంచెం మన అభిమానం పెట్టి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి గుర్తుపెట్టుకుని ఎవరైనా కానీ వచ్చి ఈ మన పార్టీకి మనం అందరము కలిసికట్టుగా పనిచేస్తూ ఈ మన నాయకులు మన అధినేత చెప్పిన విధంగా మనం నడుచుకొని మళ్ళీ మనం ప్రభుత్వం తెచ్చుకునే విధంగా ప్రజలకు మనం ఎప్పుడు ఎల్లప్పుడూ మీ సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ మీ వెనకాల ఉంటామని చెప్పేసి ప్రజలకు మనం తెలియజేసుకుంటూ ఎప్పటికప్పుడు మన కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతు పక్షాన నిలబడి పోరుబాట చేయడము చాలా సంతోషకరమైనది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేకుండా పంటలు రాక, ఇన్సూరెన్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే మన జగన్మోహన్ రెడ్డి సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుకు చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకు ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చేవాడు. రైతు భరోసా ఈయన చెప్పినాడు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి అవి ఇవి కల్లిపల్లి మాటలు చెప్పి మళ్ళా అధికారం చేపట్టాడు. మన ప్రజలు ఆంధ్ర ప్రజలు మోసపోతానే ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు మాటలు చెప్తా ఎన్ని తూర్లు చెప్పినా మళ్ళా ఏదో ఇస్తారేమన్నా మంచి తెస్తాడేమో అని నమ్మి మరీ ఓట్లు వేశారు ఆంధ్ర ప్రజలు. కానీ ఆయన బుద్ధి ఏమీ మారదు. ఆయన పెద్దలు చెప్తారు గోదావరి వీధినా అది అట్లే ఉంటుంది. ఆ విధంగా ఈ చంద్రబాబు నాయుడు ఆయన ఇదే తంది. ఆయన ఇప్పుడు అది ప్రజలకు ఇప్పటికే 6 నెలల్లో అర్థమైపోయింది. దానికి మనమందరము గట్టిగా కృషి చేస్తే మన పార్టీ మళ్ళా పూర్వభయం వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీరు బెదరకుండా ఇది మామూలే. కొంతమంది మన లీడర్ల పైన కేసులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి బెదిరిస్తున్నారు. ఇవి ముందు నుంచి వచ్చే మాటలు ఇవన్నీ జరిగేటివే. కానీ దీనికి ఏం భయపడకండి. మన వెనక మన లీడర్లు ఉన్నారు, వాళ్ళు మనం సపోర్ట్ చేస్తారు. ఇబ్బంది ఏం పడకుండా రేపు 13వ తేదీ మనం కలెక్టరేట్ కు పోవాల్సిందిగా అందరికి పిలుపు ఇస్తున్నాం మక్బూల్ గారి తరఫున. కావున మీరందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. చూసి రైతులు చలించిపోయారు, భయపడిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, వారికి ఏ విధంగా ఇబ్బంది లేకోకుండా వారిని ఆదుకోవాలని చెప్పి రైతుల పక్షాన నిలబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల కలెక్టర్ ఆఫీసుల దగ్గర రైతుల కోసం అన్ని కలెక్టర్ ఆఫీసు దగ్గర పోయే కార్యక్రమాన్ని ఈరోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మక్బూల్ గారు ఒక రోజు ముందుగానే అందరికి పిలిచి ఏ విధంగా మనము ఇక్కడి నుండి వెళ్ళాలి, పుట్టపర్తికి పోయి కలెక్టర్ గారి దగ్గర మెమరణం ఇచ్చేదానికి మండలాల్లో కన్వీనర్లతో జెడ్పీటీసీలు ఎంపీటీసీ సమన్వయం చేసుకొని ఎన్ని బండ్లు రావాలి, ఇక్కడికి 7 గంటలకు వచ్చే కార్యక్రమం చేసుకోవాలి, ఇక్కడి నుండి 9 గంటల వరకు మనం పుట్టపర్తి చేరాలని చెప్పి వాళ్ళకి షెడ్యూల్ చెప్పడం జరిగింది. దాన్ని మనం అందరూ కూడా తూచా తప్పకుండా పాటించి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మీ మండలాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ పంచాయతీలో కానీ రైతన్నలకు అండగా ఉండే విధంగా రైతులకు పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 6 నెలల కాలంలో ఏ విధంగా ఇబ్బందులు కష్టాలు ప్రతి ఒక్కరు పడ్డారో మనం అందరూ కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు రైతుల కోసం మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మనం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేయాలో మనం చాలా మంది నాయకులందరూ కూడా ఇక్కడ బహుశా అంతు రావడం జరిగింది. కాబట్టి మక్బూల్ గారిని మాట్లాడిన తర్వాత మీరందరూ కూడా మండల కన్వీనర్లు, మీ మండల ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు అందరూ కూర్చొని ఎన్ని బళ్ళు కావాలో ఇప్పుడే మాట్లాడుకొని ఇక్కడే నిర్ణయం తీసుకొని ఎన్ని కావాలో చెప్తే దాని విధంగా చేస్తాం. అదేవిధంగా ఈరోజు పట్టణంలో ఏదైతే రైతు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోయారో ఆ పంటను కూడా మనం పరిశీలనకు పోయడానికి కార్యక్రమం రూపొందించాం. దాన్ని కూడా మరి అందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మండల వారిగా కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూర్చొని ఇలా చేయాలని దానిపైన కసరత్తు చేసి 1 గంటలో మేము ఫైనల్ చేసేస్తే రేపు మన్నాడు 7:30కు ఇక్కడి నుంచి ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరి మేము 9:30కు
పుట్టపర్తికి చేరాలి. 10 గంటలకు ఎలక్ట్రిక్ ముక్కడి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరందరూ చేసేసి మమ్మల్ని ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదేగాక ఇక్కడ నుంచి మేమందరం కలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరన్నా మధ్యలో జాయిన్ అయితే వాళ్ళని తెలుసుకొని పట్నం గ్రామంకి మేము పోవాల్సి ఉంటుంది. అక్కడ ప్రోగ్రాం ఉంది. ఒక రైతు మమ్మల్ని పిలిచినారు. వాళ్ళ భూమిలో వరి పంట ఎలా చెడిపోయింది, వాళ్ళకు సబ్సిడీ రాలేదు, ఆర్బికే కేంద్రాలు మూతపడినాయి, రైతు భరోసా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తోకా తప్పితే ఏంది లేదనేది ఆ రైతు చాలా ఆవేదన వెలిబుచ్చినారు. వారి పిలుపు మేరకు మేమందరం పోల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి నేరుగా మేము పట్నం గ్రామంకి పోదాం. కాబట్టి ఈ కార్యక్రమం మొదటిలో ముగించి రేపేమన్నాడు ప్రోగ్రాం వారి మండలాల కన్వీనర్లు ప్రతి ఒక్కరు కూర్చొని ఫైనల్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ మేము మా పార్టీ పిలుపు మేరకు వచ్చిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ సభ్యులకు పేరున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇద్దరు ముగిస్తున్నాను. జై జగన్.